సువార్త తీయండి. చదివే వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరికి వచ్చేయండి. నాకు చదవాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ కూర్చుంటే నాకు వినపడుద్ది, దూరం ఉంటే వినదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాం. 2వ అధ్యాయము 9వ వచనం. ఇది చాలా యేసుప్రభు వారు మొట్టమొదటిగా అద్భుతం చేసినటువంటి సన్నివేశం ఇక్కడ కనబడుతుంది. అది ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చునో ఆ నీరు చూడండి, ముంచు తీసుకొని వెళ్ళేటువంటి పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ఇక్కడ నేను చదువుతున్నది నాన్న. ఇక్కడ విషయం ఏంటంటే, కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, ఇక్కడ ఈ విషయం ఏంటంటే ద్రాక్షారసమైన ఆ నీళ్లు అని రాయాలి. ఏంటంట? ద్రాక్షారసమైన ఆ నీళ్లు అంటే నీళ్లు ద్రాక్షారసముగా, చెప్పండి, నీళ్లు ద్రాక్షారసముగా, చెప్పండి, ద్రాక్షారసం ఏమైనా అది రావాలి మీ నోట్లో నుండి. నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడింది. నీళ్లు ద్రాక్షారసం అవుతాం. యేసుప్రభు వారు చేసిన సూచక్రియలు, అద్భుత కార్యంలో ఇది ఆరంభం, మొట్టమొదటిది అనమాట. కానా అనేటటువంటి ఆ ఊరిలో. ఇక్కడ అసలు ఎందుకు ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది? ఏదో ఇలాగనిపోయి మారిపోవాలి అని ఒక మాటతో అలాగా ఆయన చేశాడా? ప్రభు చేయటానికి గల కారణం, ఆయన చేయగలడు, కానీ అన్ని నీళ్లు ద్రాక్షరసంగా మార్చడు. లేక అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ ఏ లోటు ఉందో ఆ లోటు ఆయన సవరించు. ఎవరి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడంటే, మన పేతురు గారు అంటాడు, దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకు కృపను దయ చేస్తాడు. అందరూ పక్షంగా అద్భుత, ఆశ్చర్య, స్వస్థత కార్యాలు జరగబడి లెక్కలు వేరే ఉన్నాయి. ఆయన చేయగలడు, కానీ ఎవరికి చేయాలో వారికే చేస్తాడు. ఆ చేసేవాని ఎలాగుండాలంటే దీనులై ఉండాలి, విధేయులై ఉండాలి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఎందుకు ఇక్కడ ద్రాక్షారసం అయిపోతే అంత ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని యేసుప్రభు వారు ఎందుకు ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి వాళ్ళందరినీ తృప్తిపరిచాడనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇక్కడ మనం యోహాను సువార్తలోనే ఒక చక్కటి మాట రాయబడింది. ఏమిటి ఆ మాట అంటే, ఈ కానా అనేటటువంటి ఊరిలో పెళ్లి జరుగుతూ ఉందండి. యేసుప్రభు వారు తల్లి మరియమ్మ గారు కూడా అక్కడ ఉన్నారు. ఏమండి, అక్కడ ఉండారు. ఇక అంత మాత్రమే కాకుండా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అది మొట్టమొదటి ఏంటంటే, ఆ పెళ్లికి యేసు ప్రభువుని వారు నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే అప్పుడే ఆయన పరిచర్యను ఆరంభించాడు. అంతకు ముందుగా చాలామంది శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా యేసుప్రభు వారి కంటే ముందుగానే యోర్దాను నది దగ్గర సువార్త ప్రకటన చేస్తున్నాడు. చాలామందికి బాప్తిసాలు ఇస్తున్నాడు కదా. ఇలాగ చాలామంది ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, యోధా పెద్దలు ఉన్నారు. ఇందరున్నా కూడా వారితో పాటు ఈ ఇంటి వాళ్ళు, ఈ వివాహ కార్యక్రమం జరుగుతున్నటువంటి వారు పెద్దలు యేసు ప్రభువుని, ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారు. వాళ్ళని కూడా పిలిచారు. మీరు కూడా రండయ్యా అని ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందించారు. అది అర్థమవుతుందా? చాలామంది
బాగా కడుపు నిండిన వాళ్ళు, అన్నీ సమృద్ధిగా ఉన్నవాళ్ళు, ఇక వాళ్ళకి దేవుడు జ్ఞాపకం రాడు అనుకోండి. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే దేవుడు, ప్రార్థన ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం ఉండవు. అవి ఒక తలనొప్పిగా ఉంటుంది, టైం వేస్ట్గా ఉంటుంది. చక్కగా ఉంటే నేను చూడు మంచి సీరియల్ వస్తున్నాయి, బాగా చూసుకునే వాళ్ళం, లేకపోతే ఆ సినిమా ఇవాళ ప్రత్యేకంగా ఏందో వస్తుంది, లేకపోతే డ్యాన్స్లో ఏ ప్రోగ్రాం వస్తున్నాయి, ఈ లోక సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి, ఇష్టత చాలామంది ప్రజలకు దేవుని ఎడల ఉండదు. దేవుడి పాటలు విందాం, దేవుని మాటలు విందాం, కొద్ది మనశ్శాంతి కలుగుతుందని. మొన్న ఏమైందంటే ఈ యూత్ కాన్ఫరెన్స్ అప్పుడు బ్రదర్ మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళలేదు, ఏం లేదు, అయినా కూడా తీసుకొచ్చాడు. రా అని తీసుకొచ్చినప్పుడు అదంతా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది ఏంటంటే, ఎట్లా ఉంది ఏమో కానీ నాకు మాత్రం మనశ్శాంతిగా ఉంది. చూడండి, ఎందుకు ఇంట్లో ఎన్నో గొడవలు, సమస్యలు, ఈ గందరగోళాలు, ఏవేవో ఆలోచనలు, కోపతాపాలు, ఇక్కడికి వచ్చినప్పుడు 2 గంటలు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక చెప్పాడంట, ప్రతి వారం రాయా నువ్వు, దేవుడే మనకు మనశ్శాంతిని కలుగా చేస్తాడు. ఆయన స్వయంగా అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేది. చూసారా, మనుషులు దేవుని దగ్గరికి వచ్చినా, లేక దేవుని తమ గృహాలకు ఆహ్వానించిన, అంటే ఆహ్వానించడం ఏంటి, గృహానికి దేవుని పిలవటం ఏంటయ్యా అని అనుకోవచ్చు కదా. ఏం పిలవటం ఏంటంటే ఇదే, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటా. అది దేవుని పిల్లలను మనం పిలిచి ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు. ఇంకంటే ఆయన పిల్లలు ఎక్కడ వెళ్తారో వాడికి ఆయన ఉంటాడు, వాళ్ళ ప్రార్థన ఆలపిస్తాడు. ఒక అద్భుతమైన కార్యం జరగాలంటే ఇక్కడ కానా అనే ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు యేసయ్యను శిష్యులను వాళ్ళు పిలిచారు. ఇక్కడ ఎంత బాగుందండి ఆ మాట. ఇక్కడ అంటారు, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అది పిలవాలి, దేవుని పిల్లల్ని పిలవాలి. మీరు కూడా ఆ సమయాల్లో మీ ఇళ్లలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు ఉంటే మీతో కూడా కలిసి ఆయన ప్రార్థన చేస్తారు. లేకపోతే మీరు కలిసి ప్రార్థన చేసుకోండి. అక్క ఏంటో ఇవాళ బాగలేదండి, ఫోన్ చేయి, మిగతా సిస్టర్స్ వస్తారు, 2-3 నీంట ప్రార్థన చేస్తారు కదా. ఆ సమస్యకు దేవుడే పరిష్కారాన్ని కలుగా చేశారు. ఒకటి, ఈ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోవడానికి ఒకటి కారణం యేసు ప్రభు వారు ఏముందిలే అన్నట్లు కాకుండా ఆయన పిలిచారు, ఈ ఇంటి వాళ్ళు పిలిచారు. చాలా అద్భుతమైనది. పిలవడం మాత్రమే కాకుండా ఆయన, ఎందుకంటే మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ ఈ భక్తుడు పౌలై చెప్తాడు, ఇది శుభకార్యం. వాళ్ళు పెళ్లికి ప్రభువుని పిలిచారు. కొన్ని ఉన్నాయి, వ్యాపారాలు ఉంటాయి కదా, ఉద్యోగాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, వివాహ సంబంధమైనటువంటి వీటన్నిటిలో మనం ఏం చేయాలంటే, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మీరు మాట చేత కానీ, చూడండి చదువు, మరియు చూడండి, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అది ఏం చేయాలి, మనం ఏ పని చేపట్టినా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తం ఏం చేయాలి, ఆయన పేరట చేయాలి. ఉదాహరణకి మన దుర్గారావు గారు వీళ్ళు ఆరంభించారు, మూలరాయి వేసింది మొదలుకొని కదా, గడికి మీరు తెలుసు, మిమ్మల్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళి అమ్మాయి షారోను ప్రార్థన చేయించారు మీకు తెలుసు. అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి పిలిచారు, ఆయన చేతికి అప్పగించారు, నా వల్ల కాదయ్యా, నువ్వే నాకు సహాయం చేయాలి. వాళ్ళ కీర్తన కూడా 46లో కూడా ఆయనట నమ్ముకొనదగిన సహాయకుడు, చక్కటి కీర్తన.
కదా. ఆయన మన దేవుడు, ఆశ్రయమును కదా, నమ్ముకొనదగిన అది సహాయకుడు, సహాయం ఈయన చేస్తాడండి అని కంప్లీట్గా ఆయన మీద మనకు పూర్తి నమ్మకం ఉంటుంది. ఆయనకి మనం కొన్ని పనులు అప్పగించాలి, ఆయన ఆధారం చేసుకోవాలి, ఆయన నామం పేరట మనం చేయాలి. అప్పుడు తప్పక ఏ రూట్ నుంచి తెస్తాడు, ఏ ద్వారాలు తెరుస్తాడు, ఎటు నుండి తీసుకొస్తాడు దేవుడు మనకు సహాయాన్ని కలుగు చేస్తాడు. ఒక ఆయన దీని గురించి, ఒక పెద్ద ఆయన ఒక చిన్న వ్యాఖ్యానంలా చెప్పాడు. నాకు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం. చాలా సంతోషంగా ఉంటుంది, నవ్వు వస్తుంది. యేసయ్యనంట ఈ కానాలో జరిగే వివాహానికి పిలిచినప్పుడు ఆ పెండ్లి కొడుకు తండ్రి ఇంకా అవన్నీ పెత్తనమంతా ఆయన చేయాలిగా, చూసుకోవాలిగా, దేనికి ఎంత ఖర్చు చేయొద్దు. ప్రభువుని చూడగానే రూమ్లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడంట. వెళ్ళి వీళ్ళు బంధువులు వెళ్ళి, ఏంటి పెద్దనాన్న పడుకుంటా, పెళ్ళుంటే ఇంకా కొద్దిసేపు కార్యక్రమం అంతా ముందుకు కొనసాగితే భోజనాలు అవన్నీ ఉన్నాయి కదంటే, నాకేం భయం లేదురా, అది ఒక ఆయన వచ్చాడు చూడు, ఇంకా ఆయనే చూసుకుంటాడు. చప్పలు కొడతాను. ఆయన వచ్చాడు చూసావా, ఆయనతో ఉన్నారు శిష్యులు, ఆయన చూసుకుంటారు. అది ఈ ధైర్యం, ఈ నమ్మిక, ఆయన యందు విశ్వాసం ఉంచి మనందరికీ చాలా చాలా అవసరం. దావీదు గారు అన్నట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన ఉన్నాడు, అన్ని విషయాలు ఆయన నాకు సహాయము చేస్తాడు. ఈ ధైర్యం ఉండాలి నాన్న ఆయన పిల్లలుగా. ఒకటి, వీళ్ళు ఆయన్ని పిలిచారు నాన్న, ఓకే, బాగానే ఉంది. పిలిచిన తర్వాత ఇక్కడ మరొకటి ఏంటంటే, మనం ఇక్కడ ఇలాగ చదువుకుంటూ వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి 4 వచనాలు నేను చదువుతున్నాను, మీరు వెళ్ళండి. అక్కడ ఏమైందంటే, ద్రాక్షారసం లేదని తెలిసిపోయింది. మరియమ్మ గారు సన్నిహితురాలు కనుక అక్కడ పెద్దలు అవన్నీ వడ్డం చేస్తున్న వాళ్ళు, మరి అమ్మ ఆంటీ ద్రాక్షారసం అయిపోయింది అని ఆమెతో చెప్పి ఉండొచ్చు. ఈ మరియమ్మ తల్లి ఏం చేశారంటే, యేసు ఆమెతో, అప్పుడు ఆయన వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకను రాలేదు. వచ్చి అడిగింది, వాళ్ళు చెప్పారు, ఇవి అడిగింది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, యేసయ్య మరి నువ్వే చూసుకోవాలి. వినండి, ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే దేవుని మనం పిలవడము, లేక దేవుని సన్నిధికి మనం వెళ్ళటం జరగాలి. రెండవది, మన సమస్యలన్నీ ఆయనకి చెప్పుకోవాలి. హల్లెలూయా కదా. మీ పాస్టర్ గారు కూడా పాడతాడు అన్నమాట, అడుగుడి మీకీయబడు, వెదకండి మీకు దొరుకును, అడుగుడి మీకీయబడు, వెదకండి మీకు దొరుకును, ప్రతివాడు అడిగి పొందునని అభయంబు నిచ్చిన యేసయ్య, ప్రతివాడు అడిగి పొందునని అభయంబు నిచ్చిన యేసయ్య, అభయంబు నిచ్చిన యేసయ్య. దీన దయాళుడ దేవా, దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ దేవా, నీ దాసుని ప్రార్థన వినుమా. దేవా యేసయ్యా, ఈ దీన ప్రార్థన వినుమయ్యా. దేవా యేసయ్యా, ఈ దీన ప్రార్థన వినుమయ్యా. దీన దయాళుడ దేవా, ఈ దాసుని ప్రార్థన వినుమా.
హల్లెలూయా. కనుక అంత పెద్ద పెళ్లిలో వాళ్ళ ఆచారం లేండి యూదుంది ద్రాక్ష రసం కూడా మరి అందించడం, అది పోయడం, అది త్రాగడం. ఇప్పుడు మనకు తెలుసుగా ఈ డ్రింక్స్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫంక్షన్లో ఎక్కువ ఇదే చేస్తున్నారు, ఏదో ఒకటి డ్రింక్స్ ఇస్తున్నారు, జ్యూస్ ఇస్తున్నారు, ముందుగానే రావడం, తాగడం, కూర్చుంటాం పెళ్ళిలో. కనుక ఏ లోటు ఉండకూడదు వచ్చిన వాళ్ళకి, అన్ని విధాలుగా వాళ్ళని తృప్తిపరచాలి. మీరు వినండి, అర్థం చేసుకునే విషయాలు. కొన్ని పెళ్ళిళ్ళు కొంతవరకు అట్లా చెప్తాను, మీకు అర్థం అవ్వాలి. ఈ వైశ్యాస్ ఉంటారు, ఏదైనా పిసినార్తనం ఉంటే వాళ్ళని ఉదాహరణ చెబుతాడే, పిసినారోడు రా కౌంటుడు అంటారు కదా, అంటారు కౌంటాడు పిసినారులు అంటారు. అయితే ఒకసారి మీకు ఎవరైనా తెలిసినోడు ఉంటే పెళ్ళికి పిలిస్తే వెళ్ళండి. అంత పిసినారులైనా పెళ్ళిళ్ళు మాత్రం చాలా గొప్పగా చేస్తారు. భోజనాల్లో రకరకాల ఐటమ్స్ అన్నమాట, ఏది కొద్దు ఉండకూడదు, స్వీట్ హాట్ కానీ ఇక గారె ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ చాలా టేస్టీగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం భోంచేసి అబ్బా ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉంది, భలే ఉంది అనాలి. ఏది ఎట్టుందంటే వాళ్ళకి శాపన అర్థం పెట్టినట్టుగా ఉంటుంది. అది బైబిల్లో కూడా అదే ఉంది, వివాహం అన్ని విషయంలో ఘనమైందిగా ఎంచాలి. వివాహాలలో విందులు, ఆ భోజనం మంచిగా ఉండాలి. కనుక పెద్దవాళ్ళకి ఇవన్నీ తెలుసు కనుక వాళ్ళు రే బాగుందా, చికెన్ బాగుందా, మటన్ బాగుందా, అవన్నీ బాగున్నాయా, బాగుండాలి. తిట్టుకుంటూ వెళ్తారా, సణుక్కుంటూ వెళ్ళకూడదు, బాగా ఆనందిస్తూ వెళ్ళాలి, తృప్తిగా వెళ్ళాలని. కాబట్టి పెళ్ళిలో మాత్రం భోజనాలు ఎక్సలెంట్గా ఉండాలి, లోటు ఉండకూడదు. హాయిగా వాళ్ళు మనల్ని పిల్లల్ని వధువరులను దీవించుకుంటూ వెళ్తారు. ఇవన్నీ చేసుకోవాలి, తప్పేం లేదు. వాళ్ళు ఘనంగా ఖర్చు పెట్టుకుంటాము, ఆ ఒక్కసారే కదా. కాబట్టి ఇక్కడ తెప్పలు వీళ్ళు కూడా అంతే, యూదులు కూడా అంతే, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడేమో ద్రాక్ష రసం లోటు అయిపోయింది. అక్కడ వారు ప్రభుని పిలుచుకున్నారు కనుక ఇంకేముంటే వాళ్ళకి లోటు. ఇక మరియమ్మ గారు వెళ్ళి, అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయింది, దాని సంగతి చూడు బాబు. ఆయన అప్పుడే కదా ఆరంభం. అవి ఏం అద్భుతాలు చూసింది, ఏం ఆశ్చర్యకార్యాలు చూసిందంటే దాన్ని కూడా చిన్న విషయం కథలాగా చెప్తారు. యేసుప్రభు వారు ఇలాగే మనోడు అంత వయసు ఉన్నప్పుడు పిల్లలతో అంతా కలిసి ఉంటారు కదా, ఆయన శరీరధారిగా పుట్టాడు కనుక దేవుని కుమారుడు. కొన్ని మనుషులు ఎలాగ మెలుగుతున్నారో చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, మరి స్నేహితులతో కలిసిమెలిసి ఉండటం ఏమి జరుగుతాయి. సరే అలా కలిసి వెళ్ళుతున్నాడు కొంతమందితో. వాళ్ళు ఎందుకు వచ్చిందో ఏమో గొడవలు వచ్చేసి అటు నెట్టుకొని ఇక్కడ నెట్టుకొని ఒకడు ఇంకొకడు నెడితే వెళ్ళిపోయి ఆ బండ మీద రాయి మీద పడి కంటలు తగిలి అటు చచ్చిపోయాడు. ప్రభువారి గురించి చక్కటి మాట ఉంది, ఆయన సాత్వికుడును దీన మనసు కల. మరి ఈ వయసులో అలాగే స్మూత్గా సాత్వికంగా సైలెంట్గా ఉండేవాడు, ఏదో మాట్లాడుతూ ఇంకేం చేశారంటే ఈయన మౌనంగా ఉన్నాడు కదా ప్రభువారు, ఇవన్నీ తీసుకెళ్ళి ఈయన మీద వేసేద్దామని, ఇది ఏంటి ఎవరు చంపింది, వీడిని ఎవరు చంపింది, యాకోబుని ఎవరు చంపింది, ఎవరు చేసిందంటే వీడు వెళ్ళిపోయి ఏసై మీద చెప్పారు, ఇదిగో మరి వాళ్ళ అబ్బాయి చంపేసాడు అని. చూడటానికి ముచ్చోళ్ళలాగా ఉన్నాం, మౌనంగా ఉన్నాం, మంచోళ్ళలాగా ఉన్నాం, అది ఇదని అందరూ గొడవలు వచ్చే వాటిలో రకరకాలు వచ్చేస్తున్నాయి. మాట్లాడేదని చెప్పంటే ప్రభు అన్నాడు, నేను కాదు, నేనేం చంపలేదు, ఎన్ని కాదు అంత కాబట్టి యాకోబుని అడగన్నాడు. సచ్చినోడిని అడిగేది ఏంటి అన్నాడు. యాకోబు ఎవరు నేను నెట్టింది చెప్పు అన్నాడు. పక్కమంటాడు లేచి ఈ మార్కి నన్ను నెట్టు. వినండి, ఎవరైనా కంటే లే అన్నాడు, లాజరు లే అన్నట్టు రమా దగ్గరికి వెళ్ళి యాకోబు ఎవరు నేను నెట్టింది చెప్పు అన్నగా లేచి వాడు ఇదిగుదిగా వీడే నన్ను నెట్టిందని నెట్టినోడిని చూపించు. చప్పట్లు కొడతావా?
ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చిన్నప్పటి నుంచి మనకి తెలిసింది కదా. ఒక వయసు వచ్చిన తర్వాత మనం చెప్తాం, వాళ్ళు తప్పుగా మా అమ్మాయికి జాబ్ వస్తుంది, చాలా తెలివైంది కదా, ఇవన్నీ చెప్తాం కదా. కొన్ని అంటే వాళ్ళ టాలెంట్ మనకు తెలుసు, వాళ్ళ దురుసుతనం తెలుసు, వాళ్ళ మంచితనం తెలుసు మనకి. అలాగే మరియమ్మ గారికి కూడా యేసుప్రభు వారుకున్న ఆ శక్తి ఆమెకి తెలుసు, యేసయ్యలో ఉన్న బలం ఆమెకి తెలుసు. అందుకనే అయ్యా ద్రాక్షారసం అయిపోయింది చూడంటే, ప్రభువారేమో నా సమయం ఇంకా రాలేదన్నా కూడా ఆయన తల్లి మాటను నెరవేర్చడానికి, దానికి తగినటువంటి సహాయం చేయటానికి మనసును సిద్ధపరుచుకున్నారు. అది మన పిల్లలు కూడా కొంతమంది చేయనంటారు కానీ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు, ఆ పని చేయాలి అనేటటువంటి మంచి మనసు ప్రభువు అది. సరే, ఇక ఆమె ఏం చేసిందంటే, నా బిడ్డ మనసు నాకు తెలుసు కదా, ఇవన్నీ ఎందుకని ఇక అక్కడికి వెళ్ళిపోయి శిష్యులు పిలిచి ఇక ఆయన ఎంతన్నా కూడా వారితో ఇట్లా ఉంది. ఏం చెప్పింది వారితో? ఏముంది? ఆయన అది చదవండి. అది ఆమె తల్లి మరియమ్మ గారు పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది అది. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, ఆయన ఏం చెప్తాడో యేసయ్య అది మీరు చేయండి. అర్థమవుతుందా? నువ్వు కానీ నేను కానీ ఒక కార్యం జరిగేటప్పుడు, ఒక సమస్యకు పరిష్కారాన్ని పొందుకోవాలంటే మన సొంత పెత్తనాలు చలాయించటం కాదు, సొంత ఆలోచన ప్రకారంగా చేయటం కాదు. దేవుడు తన వాక్యం ద్వారా ఏమి చెబుతున్నాడో అది మనము చేయాలి. అది కదా, చేయాలి. ఆ వాక్య నియమంలోకి మనం వెళ్ళాలి. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఆయన ఏం బయలుపరుస్తాడో వాక్యానుసారంగా, వాక్యాధారంగా అది ఎరగకుండా మన ఆవేశాలతో, ఉద్రేకాలతో పనిచేస్తే అది ఫెయిల్ అయిపోతుంది. ఆయన ఒక్కోసారి ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మన అమ్మాయి నువ్వు షారుణ ద్వారా మాట్లాడినట్లు ఇతర దేశాలకు వెళ్తావనే సంగతి 1 సంవత్సరం క్రితం మరొక ప్రవక్తని, మంజిరి దేవప్రసాద్ గారి యొక్క మిస్సెస్, వారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నాకు బలం వచ్చేసింది. ఆల్రెడీ ఈ బొడ్డోళ్ళ అల్లుడు, చిన్న అల్లుడు, వాళ్ళు ఖత్తర్లో ఉన్నారు. పాస్పోర్ట్ అవన్నీ అక్కడ మనకు వీసా వచ్చింది. ఆ దేశం నుంచి ఇంకా 4-5 దేశాలకి వెళ్ళిపోయి సేవ చేయొచ్చు. కొన్ని ఆధారాలు ఉన్నాయి కదా. కాబట్టి నాకు నేనుగా ఆవేశంతో అమ్మాయి మరి అల్లుడు, చిన్నల్లుడు ఖత్తర్లో ఉన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు అన్నట్టు వెళ్తే జరిగేది కాదు. దానికి దేవుని సెలవు కావాలి. అది దేవుడు చెప్పాలి మనకు ఒక విషయం. దేవుడు మనకు బయలుపరిచినప్పుడు దావీదులాంటి గొప్ప భక్తులే వారు దేవుని దగ్గర విచారణ చేశారు. కాబట్టి మరియమ్మ గారు మీరేం చేస్తారు చేయండి అన్నలా, ఆయన మీతో చెప్పునది అది. దేవుని పిల్లలంగా మన కుటుంబ వ్యవస్థలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఆయన వాక్యం ద్వారా ఏం చెబుతున్నాడు, దర్శనం ద్వారా ఏమి మాట్లాడుతున్నాడు, ప్రవచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని మనం అనుసరించాలి, దానిని మనము చేయాలి. మనకు అక్కడ హెడ్ క్వార్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నారు. నర్సరావుపేట నుంచి ఒక ప్రవక్తని వచ్చి 21 దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి సంఘం అంతా, నేను సంఘాన్ని వృద్ధి చేయబోతున్నాను దేవుడు మాట్లాడాడు. ఇంకా దాన్ని ఏమాత్రం అమ్మ త్రోసివేయకుండా ఏదోలే అన్నట్లు, ఎవరు వచ్చి ప్రవచించారు అన్నట్లు కాకుండా అది దేవుని మాటగా తీసుకుని 21 రోజు, ఆగస్టు 1వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉపవాస దినాలు అనుసరించారు. ఉదయం 10 నుంచి 3-4 గంటల దాకా అయితే, సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 10 అలాగూ బాగా ప్రార్థన చేశారు. ఇంక మీరందరూ చూశారు చివరి రోజు దేవుడు చాలా అద్భుతంగా అక్కడ ఆత్మకార్యాన్ని జరిగించారు.
అది ఏదైనా సరే దేవుని దగ్గర ఒక అద్భుతాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చేయాలి. ఆవేశాలతో ఉద్రేకాలతో జరిగేది కాదు దేవుడి పని. ఒక్కోసారి ఎలాగుంటుందంటే సామెతలో రాయబడ్డట్టు ఒకడు నడుచు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తుతకది నాశనానికి దారితీస్తుంది. మనం దేవుని ఆలోచనలోనే మనం వెళ్ళిపోవాలి. ఆలస్యం అవుతుందని మనం టెన్షన్ పడకూడదు. అందుకే పేతురు అంటాడు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. హెచ్చిస్తాడు. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు వ్యర్థుడు కానే కాడు. ఒక నిర్ణయ కాలమందు ఎవరెవరికి ఏ ఆశీర్వాదం, ఏ సమస్యకు పరిష్కారాన్ని కలుగు చేయాలో దేవుడు తప్పక అది కలుగా చేస్తాడు. జీవితాలన్నీ బాగు చేసే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తం ఆయనకు సాధ్యం కనుక మనం ఏం చేయాలంటే ఆయన మనతో ఏం చెబుతున్నాడు వాక్యాధారంగా ఆ పని మనం చేయాలి. ఇక వెంటనే ఆయన ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి వెళ్ళారండి. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రభువా ఏం చేయమంటావు అని చెప్పినప్పుడు నన్ను అప్పాడు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రభువారు 7వ వచనం చూడండి నాన్న 7 చూడండి. యేసు ఆ బాణంలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి అది సార్ చెప్పాడు. ప్రభు దగ్గరికి వెళ్తే ఆడ రాతి బాణలు ఉన్నాయి, వాటిని నీళ్లతో నింపమన్నారు. వినండి ఇక్కడ. అప్పుడే శిష్యులు ఆయన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా ఎదురు మాట్లాడలేదు. ఏదో ఈయన ఎంత వస్తే ఏదో అద్భుత ఆశ్చర్య కార్యాలు దొరుకుతాయి, హ్యాపీగా ఉండొచ్చు అంటే ఇప్పుడు మేము కడవలు తీసుకుని వెళ్ళాలా, ఆ రాతి బాణల్ని నింపాలా, అందరు చూస్తూ ఉంటారు, మేమేమి ఇక్కడ క్యాటరింగ్ రాలేదు కదా, సప్లై చేయడానికి రాలేదు, వాళ్ళు ఉంటారే వడ్డిచ్చేవాళ్ళు, అలాగే రాలేదు, ఏదో అఫీషియల్గా వస్తే ఈ నెమ్మటి ఏదో తిని పోదామని. ఈయనేంటి నీళ్లు మేమంటున్నాడు, భుజాన్ని వేసుకొని కడవలు మోసి నింపాలా మేమని, ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు వాళ్ళు రాలేదు. సంఘాల్లో కూడా సాధ్యమైతే మనం మందిరం ఊడవాలి, చాపలు వేయాలి, మందిరం అంతా శుభ్రం చేయాలి. దీన్ని జాగ్రత్తగా మనం శుభ్రంగా కదా, మన హృదయాలను ఎప్పటికప్పుడు ఎలాగ శుద్ధి చేసుకుంటామో కనబడే ఆలయం కూడా పవిత్రంగా శుభ్రంగా కనబడాలి. అది ఒక సత్రంగా రకరకాలు ఉండకూడదు. చాలా మందిరాలు వెళ్ళినప్పుడు చాలా అసహ్యంగా ఉంటాయి. పెద్దవి కట్టిస్తారు కానీ దాన్ని శుభ్రం చేసుకోరు, దాన్ని జాగ్రత్తగా చూసుకోరు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. మనం చిన్న దాంట్లోనే శ్రద్ధ చూపి నమ్మకంగా ఉంటే దేవుడు మనకు విస్తారమైన దాన్ని కలుగా చేస్తాడు. అది గుర్తుపెట్టుకుంది. ఒక చోట ఏం చేశారంటే నర్సాపేటలోని వాళ్ళు బిందులో తీసి ముంచి చేయి పెడుతున్నారు. మనం ఇప్పుడు ఉన్న క్యాన్లు పంపు ఉన్నది, అది కొనిచ్చి అక్కడ పెట్టారు. పెట్టుకోండి అబ్బాయి, పిల్లలు పాపం తెలుసో తెలియక ఆ బింది అమ్మో తీసేసి చేతులను లోపల పెట్టి బాగోదు అని కొనిచ్చాను. పోసారు. ఒక ఆదివారం నేను వెళ్ళిన ఆదివారం అట్లాగే ట్యాప్ తిప్పి చక్కగా గ్లాస్లో పట్టుకొని తాగడం జరిగింది. తర్వాత ఒక ఆదివారం వెళ్ళాను. నేను అక్కడ ప్రసంగం చేయటానికి కాదు, సాయంత్రం వెళ్ళలేక ఇంట్లో ఉంటాను. ఏంది ఇక్కడ ఉందంటే మర్చిపోయాను అన్నాడు. జాగ్రత్త, నీ ఆధ్వర్యంలోనే దాన్ని కొన్నాను. చిన్న దాంట్లో నువ్వు నమ్మకం లేకపోతే దేవుడు ఉన్నతమైంది నీ చేతికి ఇవ్వడం. దైవ సంబంధమైన వాడిని అంత తేలిగ్గా ఎవరు తృణీకరించకూడదు. మీరు వస్తున్నారు, ఎంటర్ అయ్యారు, అక్కడ కాగితాలు చెత్తో లేకపోతే ఈ చిన్న పిల్లలు టీనేజ్ పడేసేటువంటి అక్కడ ఉన్నాయి, వెంటనే తీసేయాలి, నడుము వంచాలి.
దేవుడి మందిరంలో అలాగూ వంచితేనే సమూయేలు వలె మనం దీవించబడతాం. చాలామంది చిన్న చూపు చూస్తారు. వాళ్ళ ఇంటి పనులు, సొంత పనులు, ఉద్యోగాల విషయాల్లో భయపడి వాళ్ళు ఎంతన్నా చాకరీ చేస్తారు. దీవించే దేవుని ఆలయానికి వచ్చేసరికి వారు ఏమాత్రం తల వంచరు, మెడ వంచరు, నడుము వంచరు. ఇక్కడ వంచాలి. ఇక్కడ వంచితే దేవుడు మన తల పైకెత్తుతాడు. ఈ సూత్రాలన్నీ మీరు తెలుసుకోవాలి. అప్పుడే కొత్తగా శిష్యులుగా జాయిన్ అయ్యారు 12 మంది. కూడా కడవలు మోసుకొని వెళ్ళి బాణాన్ని నింపమన్నాడు ప్రభువు. సిగ్గుపడలేదు, భయపడలేదు కదా, వెళ్ళిపోయారు. ఇంకంతే. చెక్క ఎలాగో మేడి చెట్టు ఎక్కాడో ధనవంతుడు అని, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. సిగ్గుపడలా ప్రభువుని చూడటానికి. చెట్టు ఎక్కాడు, ఎన్నిసార్లు పడ్డాడు, ఎన్నిసార్లు అందరు నవ్వుకున్నారు, లెక్క చేయలే. నేను ప్రభువుని చూడాలి. ప్రభువులో దీవించే మనము, ప్రభు ద్వారా ఒక అద్భుత కార్యం మన కుటుంబాల్లో జరగాలంటే ఈ తగ్గింపు, ఈ పరిచర్య చాలా చాలా అవసరము. అది అర్థమవుతుందా నేను చెప్పేది? వెళ్ళిపోయి భుజాన కుండలేసుకొని కడవలు పెట్టుకొని 6 రాతి బాణలు నింపేసి చప్పలు కొద్దాం వస్తుంది. అది ప్రతి సేవకునికి, విశ్వాసికి ఇది దేవుడు చెప్పేది. పరిచర్య చేసే మంచి మనసు చాలా చాలా అవసరం. చేశాడు కదా నాన్న, చాలా అద్భుతం. చేసిన తర్వాత ఏం చేశారు చూడండి. ఇప్పుడు మీరు ముంచి అది ఇక్కడ నాకెళ్ళి అందరు చూడండి. ఇప్పుడు ఒక విచిత్రమైంది. ఇప్పుడు ఈ కడవలు తీసుకెళ్ళి నీళ్లు తీసుకెళ్ళి ఈ రాతి బాణలు పోయగానే వెంటనే అక్కడ ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారలా. ఇక్కడొక త్యాగం, ఇక్కడొక నమ్మకం, ఇక్కడొక ధైర్యం. ఇది శిష్యులో నుంచి రావాలి. నోటితో ఒక మాట అన్నాడు ప్రభువారు, తీసుకెళ్ళి ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి. అర్థమవుతున్నానా? ప్రభు పొయ్యిలా. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభు పొయ్యిలా, ప్రభు నింపలా. ప్రభువే పరిచారకులకు లేక శిష్యులకు చేశాడు, ఆజ్ఞాపించాడు. ఏమనుకుంటారు మామూలుగా, ఇదేంద్ర బాబు, అసలే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ద్రాక్షారసం కొరకు, ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను, ఏంద్ర నీళ్లు పోసామని ముఖాన్ని కొడతారేమో, అందరు కొట్టేస్తారని భయపడాలి కదా. ఇది ఎక్కడ సాధ్యం అనుకోవాలి కదా. ఏంటి, ఏం జరుగుతుంది, ఏమి చేశారు, ఏంటి ఏమాత్రం భయపడలా, ఏమాత్రం వెనకాడలా. ప్రభు చెప్పాడు. మన డ్యూటీ ఏంటంటే ఆయన చెప్పినది చేయాలి. అర్థమవుతుంది మీ అందరికీ? ఎలాగ ప్రార్థన చేయమన్నాడు, ఎలాగ ఉపవాసం ఉండమన్నాడు, ఎలాగ సేవకుల ద్వారా ఏ సంగతులు తెలియజేస్తున్నాడు, అది చేయటమే మన పని. మన పని మనం చేస్తే ఆయన అద్భుతం ఆయన చేస్తాడు. అర్థమవుతుందా? మనం చేయవలసినటువంటి విధేయతతో కూడినటువంటి పని మనం చేస్తే ఆయన మన పక్షంగా, మన పిల్లల పక్షంగా, కుటుంబ పక్షంగా, సంఘం పక్షంగా ఆయన చేయవలసిన అద్భుత కార్యం ఆయన చేస్తాడు. గట్టిగా చప్పలు కొడదాం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా చేసగలవు నీవు. ఆమేన్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే
నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. వెళ్ళిపోయి ఇంకంతే వెనకాడలేదు. తీసుకెళ్ళి విందు ప్రధానికి గ్లాసులు అలాగే పోసాడు. ఆయన అలాగూ త్రాగడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఉన్న ద్రాక్షరసం కంటే చాలా గుమాయించి చాలా శ్రేష్టమైనటువంటి వాసన వస్తుంది. ఎందుకంటే మీకు అర్థమైతే చెప్తాను. మామిడికాయలు చూడండి, కొన్ని ఏందో ఆకారానికి, ఇప్పుడు జాంకాయలు కూడా అంతే ఉండేదండి. ఆకారానికి మామిడికాయలు జాంకాయలు లాగా ఉంటాయి కానీ కదా, ఆ వాసన రాదు, ఆ రుచి, ఆ ఫ్లేవర్ కదా, మన భాషలో ఆ ఫ్లేవర్ అసలు అందులో ఉండనే. మీరు చూడండి, అందరికేమండి ఆ అనుభవం కదా మనకి, చిన్నప్పటి నుంచి వాళ్ళం. అసలు జాంకాయలాగా ఉన్నాయి, మామిడికాయలు లాగా ఉన్నాయి కదా. ఆ కాయలు ఈ కాయలు అంటాడు, బంగిని పిల్ల అంటాడు, అయ్యి అంటాడు. లేదు, అస్సలు ఒరిజినల్ వాటికి కదా ఆ యొక్క వాసనే గుమాయించి కొడుతుంది అనమాట. కమ్మటి వాసన, ఇష్టపడే వాసన చూసాడు. అప్పుడు ఏంటిది అసలు రియల్ కదా, నిజమైన ద్రాక్షల కంటే కూడా ఎన్నైనటువంటి సువాసన వస్తుంది. అలాగూ పెదాల మీద పెట్టుకుని నాలుగు మీద పడేది. అబ్బా, రుచి చాలా గొప్పగా ఉంది. మన కర్రీస్ కూడా చూడండి, ఒక్కోసారి చూడంగానే ఆ రూపం, ఇదేంద్ర నాయన పుట్టంతానెట్టుంది, తింటే ఎంత భయంకరంగా ఉంటుంది. కొన్ని చూస్తుంటేనే ఆ రంగు కదా, ఆ కర్రీ ఆ రంగు చూడగానే తినాలనిపిస్తుంది. ఆ రంగు భలే ఉంది ద్రాక్ష రసం. ఇక రుచి నాలుగు మీద పడగానే అదిరిపోయింది. అసలు వాసన చాలా గొప్పగా ఉంది, మాదిపోయింది, మొత్తం మాది. వాస్తవంగా ఎక్కడి నుంచి ద్రాక్షాలు తెచ్చినవి కావు, తొక్కినవి కావు, ఫిల్టర్ చేసినవి కావు. ఇవి యేసు ప్రభువు వారు మార్చినటువంటిది. రంగు రుచి వాసన లేని నీళ్లను మాట చేత ప్రభువారు మార్చాడు. శిశు బృందం యొక్క విధేయత ద్వారా, ఆయన చెప్పినది చేర్చుట ద్వారా ఈ నీళ్లకు ఈ రంగు రుచి వాసన వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదైనా సరే నీ జీవితాన్ని నీవే బాగు చేసుకోవాలి, నీ దరిద్రతను నీవే పోగొట్టుకోవాలి, నీ రోగాన్ని నీవే పోగొట్టుకోవాలి. అది ఎలాగనగా ఆయన నీతో ఏం చెప్తాడో అది చేస్తే కదా, అంతే కదా. ఆయన ఏం చెప్తాడో నీతో చేస్తే అలాగున నీ బ్రతుకు విషయంలో అభివృద్ధిని, ఒక క్రొత్తదనాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇది చాలా మందికి తెలియటం లేదు. ఎంతకాలమైనా వచ్చినా కూడా ఎందుకు కుటుంబాల్లో ఇంకా గొడవలు, గందరగోళాలు, చీకటి బ్రతుకులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి కారణం? ఎందుకు ఇలాగ అయిపోయాం? మనం దేవుణ్ణి అసలు మన హృదయంలోకి పిలుచుకున్నామా? దేవుడితో మనం ఉన్నామా? మనలో దేవుడు ఉన్నాడా? దేవుని సన్నిధిలో మనం కనబడుతున్నామా? మన అవసరం లేక మన సమస్యను దేవుడికి చెబుతున్నామా లేదా? దేవుడు చెప్పినట్లుగా మనం వింటున్నామా లేదా నిన్న ఆలోచన చాలా మందికి రావడం లేదు. వీడు దేవునికి హృదయాన్ని అర్పణ చేయడు, ప్రార్థన చేయడు, దేవుని మాట వినడు. ప్రార్థనకు వచ్చి అడుగు పెట్టగానే మందిరంలో దీనికి లక్షలు పడాలి. ఎక్కడి నుంచి చెప్పండి? దేవునితో సంబంధం అనేది నీ హృదయార్పణకు సంబంధించి, నీ హృదయంలో ఆయనకి ఎక్కువ ఎంతగా స్థలం ఇస్తావో నువ్వంతగా దేవుని దగ్గర ఊరడించబడతావు, ఆదరించబడతావు. దావీదు గారు అంటాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదు. అర్థమవుతుంది? అయ్యా, నేనేం చేయాలి, ఎలాగో నీలో బ్రతకాలి, నాకు నేర్పించని ప్రతి విషయం దేవుని దగ్గర దావీదు విచారణ
చేసేవారు నానా. ఇది భక్తులంగా మనకు చాలా అవసరం. ఎందుకు నీళ్ళులాగే ఉండిపోతున్నాయి, మన బ్రతుకు నీళ్లు బ్రతుకులాగే ఉండిపోతుంది. అవి పారవేయబడుతున్నాయి, ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఏంటిది? ఆ నీళ్ళైనా పొల్యూషన్ అయిపోయింది, మురికి అయిపోయినాయి ఆ నీళ్లు కూడా. జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? దీనికి కారణం ఏమిటనేటటువంటి విమర్శ, ప్రశ్న చాలా మందిలోకి రావడం వెళ్ళగానే అన్ని జరుగుతాయి, దేవుడు ఇస్తాడు అనుకుంటే అది కుదిరేది కాదు. లేదా ఆ కంపెనీలో ఈ కంపెనీలో అక్కడ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, జాబులు ఇస్తారంట అంటారు. ఓకే, ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. మరి అది ఆ జాబు సొంతం కావాలంటే ఎంత చదువు కావాలి, అంత చదువు కావాలి, యోగ్యత కావాలి, అర్హత కావాలి కదా, సీనియారిటీ కావాలి. ఇవన్నీ ఉంటేనే, చూసి అన్నీ కరెక్ట్గా ఉంటేనే మరలా ఇంటర్వ్యూ జరుగుతుంది. మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేస్తారు, దానికి సమాధానం చెప్పాలి. పర్వాలేదు, ఈ అమ్మాయి బాగానే చేస్తుంది, ఈ అబ్బాయి బాగానే జాబ్ చేస్తాడు అనేటటువంటి ఒక నమ్మిక ఆ వ్యక్తి మీద కుదిరినప్పుడు ఆ జాబ్ వాళ్ళకు వస్తుంది. అంతే కదా. ఏ అర్హత యోగ్యత లేకుండా ఏవేవో రావాలంటే అవి వచ్చేవి కావు. లోకంలోనే ఇన్ని నియమాలు, ఇంక క్రమాలుంటే మరి దేవుని దగ్గర రావా? దేవుని దగ్గర లేవా? ఇవన్నీ కూడా భక్తులు గ్రహించాలి. అవి మనం గ్రహించినప్పుడు దేవుని దగ్గర మనం ఏం సంపాదించుకోలేము. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైపోయిన పరిస్థితి అంతా. కొద్దిగా ఆలస్యం అయిపోతే ఆ పెళ్లిలో గందరగోళం చెలరేగాయి, గొడవలు ఎక్కువైపోయాయి. ఏంది ఇంకా రాలేదు అని కొద్దిగా వ్యతిరేకులు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా గొడవలు చేశారు. నేను చెప్పలేదురా, వీడు పిసనారుడు, ఏం పెడతాడు, ఏం చేస్తాడు, ఏం చేయడు. ఏదో చాలా మంది రావాలని మనందరిని పిలిచాడు, కానీ ఇక్కడ లేవు. అంతే కదా. కుటుంబాల్లో కూడా అందరూ మన మీద ప్రేమ ఆప్యాయత కలిగి ఉండరు. అసూయ, కక్ష, ద్వేషం కలిగిన వాళ్ళు ఉంటారు. మన అభివృద్ధి అంటే ఇష్టం లేని వారు ఉంటారు, ఏకీభవించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారందరికీ మన సమస్య, మన లోటు, మన ఇబ్బంది తీసినప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. కనుక ఏ అవమానము, ఏ విధమైనటువంటిది మనకు చేరువు కాకుండా ఉండాలంటే దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఆయన మనం ఆశ్రయించాలి. దావీదు గారు అన్నట్లుగా, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. ఆయనలో మనం ఉండాలి, ఆయన చెంత మనం ఉండాలి, ఆయన నియమాన్ని మనం తెలుసుకోవాలి. ఇక వెంటనే వీళ్ళు ఇవన్నీ చేశారు. శిష్యులు తీసుకెళ్ళి ఆయనకి ఆ ద్రాక్షారసాన్ని పోసేశారు. ఎక్కడి నుండి వచ్చును? విందు ప్రధానికి తెలియక పోయాను. చూడండి ఏమంటాడు. కనుక రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని అది ఇది ఏంటంట, మంచి ద్రాక్ష. మొదట పోస్తారైతే ఏంట్రా బాబు మీరు చివర పోసారు, మామూలుగా పెళ్ళిళ్ళేక అయిపోతే ఈ సాంబారు కళ్ళి అయిపోతే నీళ్ళు పోలిపోతుంది కదా. ఇక భోజనాలకు వెళ్తే మామిడి చెక్కలు మిగులుతాయి. ఇక్కడ అంత తారుమారు అయిపోయింది. శ్రేష్టమైనది, మంచిది. ఇది ఇక్కడ ఇంకొక మాట అంటాడు, చదివాడు బాబు చక్కగా. ఈ నీళ్లు ఇవి ద్రాక్షరసంగా మారిన సంగతి ఆ విందు ప్రధానికి తెలియలేదు, మళ్ళీ తర్వాత తాగుతున్న వాడికి తెలియదు. ఎవరికి తెలిసిందంటే ఇది ఆ పరిచారకులకి మాత్రమే. అర్థమవుతుందా? నీ భక్తిని, విశ్వాసతను, ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబంలో చేసే కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం
కావు. ఇదేంద్ర ఎక్కడి నుంచి వచ్చినాయిరా ఇన్ని బాబు వీళ్ళకి? ఆ? ఎక్కడ కట్టారు? మన దాకా రేకులు కదా, ఈ బిల్డింగ్ ఏంటి, ఈ పెయింట్ ఏంటి, ఈ ఫ్లోరింగ్ ఏంటి? అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడి కార్యాలు అలాగుంటాయి. పాత నిబంధనలో దావీదు గారు రాజై పరిపాలన చేస్తున్న దినాల్లో దేవుని మందస్సు అనేటటువంటిది ఆ భక్తులకి ఆ కాలంలో యెహోవా దేవుని శక్తిని బట్టి ఆ మందస్సం ఎక్కడుంటే అక్కడ జయం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, దీవెన కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, సమాధానం, ఆనందాన్ని కలిగించేటటువంటి మందస్సం. ఆ మందసం ఒబేదేదేము అనేటటువంటి ఆయన ఇంట్లో 3 నెలలు ఉంది. కొన్ని సంఘటనలు బట్టి, కొన్ని కారణాలను బట్టి అక్కడ ఆ మందస్సాన్ని వాళ్ళు ఉంచారండి. వినండి, ఇటు చూడు, నాకు వెళ్తున్నాను. ఆ మందస్సాన్ని వాళ్ళు ఉంచారు అక్కడ. ఆ మందస్సాన్ని అక్కడ ఉంచినప్పుడు ఆ మందస్సం వాళ్ళ ఇంట్లో ఉండగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి వినయము, విధేయత, పరిశుద్ధత, ప్రార్థన, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం, ఈ చక్కటి నియమాలతో ఒబేదేము తన భార్య బిడ్డలకు కూడా నేర్పించి, జాగ్రత్త బాబు, ఇదివరకంటే ఏమి లేదు కాబట్టి మనం ఎలా పడితే అలా ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు దేవుని మందస్సు ఉంది, దేవుడు చూస్తున్నాడు, అందులో దైవ ప్రభావం ఉంది. మనం పవిత్రంగా విధేయులుగా ఉంటే ఆ ప్రభావం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనలో అపవిత్రత, వ్యతిరేకత, దుర్మార్గత, తిరుగుబాటు ఉంటే ఆ ప్రభావం మనల్ని సంహరిస్తుంది. ఏ దైవ ప్రభావము దీవిస్తుందో, మనం భ్రష్టులుగా, భక్తిహీనులుగా ఉంటే ఆ ప్రభావం మనలను హరింపజేస్తుంది. ఇది జాగ్రత్తగా దేవుని పేరును గమనించాలి. ఏ బైబిల్ మనం మోస్తూ చదువుతున్నామో దీని ద్వారా మనకు దీవెన, అభివృద్ధి కలుగుతుందో, ఇందులో వాగ్దానాలు మన సొంతం అవుతాయో, అదే బైబిల్ మన ఇంట్లో ఉన్నా, లేకపోతే మన మందిరానికి వెళుతున్నా మన ప్రవర్తన సరి లేకపోతే, అందుకంటాడు, నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బ్రతుకు సరి లేకపోతే దీవెనలు రావు. ఆ 3 నెలలు అలాగుంటే ఒబేదేదేము ఫ్యామిలీ విధేయతగా ఉన్న దాన్ని బట్టి ఈ 3 నెలలు పెళ్లి కావలసిన వాడికి పెళ్ళిళ్ళు అయిపోయింది, ఉద్యోగాలు రావాల్సిన వాడికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా పిల్లలు లేనటువంటి వారు కదా గర్భం ధరించారు. రకరకాలుగా దేవుడు వారి పశువులను, వారి భూమిని, వారి సమస్తాన్ని కూడా ఆయన చాలా దీవించాడు, వర్ధిల్లింప చేశాడు. రాని డబ్బులు వచ్చేసినాయి, తీరనప్పుడు తీరిపోయినాయి. అది అద్భుతం, దేవుడు కదా. ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు. అందుకే దేవునికి ఆశ్చర్యకరుడు. చాలా జరిగినాయండి. అది అలాగ వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒబేదేము 3 నెలల నుంచి ఏందోనయ్యా తెగ దీవించబడుతున్నాడు. ఎప్పుడేంటో ఒకలాగుండేది, చీకటిగా ఉండేది, ఇప్పుడంతా వెలుగుమయంగా, సందడిగా, సంతోషంగా ఉన్నాయ్యా, ఏందో అంత హ్యాపీగా ఉంది అక్కడ అనగానే దావీదు గారు జ్ఞాపకం చేసింది, అక్కడ దేవుని మందసం ఉంది. ఆ మందసం వలననే దానికి వారి విధేయులై తన ప్రవక్తలను జాగ్రత్తగా చూచుకొనుట వలననే వారు ఆ దీవెనను పొందుకున్నారు. ఇది కేవలం ఆ ఇంటికి మాత్రమే దీవెనలు రావటం కాదు, నా దేశానికి అంతటికి రావాలి. కనుక దేశం నడుబొట్టున యెరూషలేమునకు ఆ మందసాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా భక్తులుగా చేసి ఆ మందసంలో ఉన్న దైవ ప్రభావ మహిమలు వారందరూ పొందుకునేటట్లుగా చేయాలని ఆ మందసాన్ని తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రం. అది దేవుని సన్నిధి ఉంది అక్కడ. మనం దీవించలేక మనం ఉండవలసిన రీతిగా విధేయులంగా మనం ఉంటేనే అందులో దేవుని దగ్గర ఉన్న బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలను మనం సొంతం చేసుకోగలం. మాట వినకుండా అవిధేయులంగా ఉండి మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే ఆ దీవెనలు మన సొంతం కావు. ఎంత గొప్ప జరిగిందంటున్నానా. ఇక మనం ఏం చేద్దామంటే చివరి వచనంలోకి వచ్చేస్తాం. ఇక్కడ మనం
11 వచ్చిన చూడన్నాను. 11 చదువు. 11. గలిలియాలోని కానాలో ఆ, అది మొదట సూచక్రియ చేసి అది ఈ అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేసి యేసయ్య తన మహిమను, కనుక ఆ మహిమ ఇప్పుడు కూడా ఉంది మన సంఘంలో. ఆ మహిమ బయలుపరచబడుతూనే ఉంది. ఇంకా ఉన్నతమైనటువంటి 7 అంతల ప్రభావం మహిమ మన ఆలయంలో దిగాలి. అది కావాలి మనకు. నెక్స్ట్, అందువలన ఆయన శిష్యులు, అది ఇప్పుడు గట్టిగా చెప్పబడతా చూడండి ఎలా ఉండాలి. ఇది ఈ కార్యం జరిగింది కదా. జరిగిన తర్వాత అంటే వినండి, వీళ్ళు ఈ కడవలు మోసుకొని వెళ్ళి నీళ్ళ కడవలు రాతి బాణలో పోసినప్పుడు నీళ్లుగానే ఉన్నట్లయితే ఏ సూచక్రియ అద్భుతం అక్కడ జరగక పోయినట్లయితే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు యేసుని వెంబడించడం మానేసేవాళ్ళు. ఇక వాళ్ళకి యేసుప్రభు మీద విశ్వాసం వచ్చేది కానే కాదు. ఏం చేసేది ఆయన? ఏం లేదురా బాబు, మా చేత ఏమేమి చేయించాడు, అసలు అక్కడ ఏమీ జరగలేదు. వాళ్ళందరూ మనల్ని ఎగతాళి చేశారు. ఎంద్రా బాబు ద్రాక్షారసం వేయమంటే నీళ్లు పోతున్నారని ఎగతాళి చేశారు, నెట్టారు, దోశారు, కుట్టారు అనే వార్తలు. వీళ్ళు ఏమనుకున్నారు? ఏమో చూద్దాం ఏం చేస్తాడు ఈయన, చూద్దాం అనుకున్నారు. ఏదో చెప్పాడుగా చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఏ మనసుతో అనుకున్నా, ఏ ఆలోచనతో అనుకున్నా ఒకటి మాత్రం చేశారు, యేసయ్య చెప్పినట్లుగా చేసి. అర్థమవుతుందా? రండి అంతే, తీసుకురండి జనాలను, రండి, వాళ్ళు చూస్తారు. వాక్యానుసారంగా సేవకుడు మాట్లాడినప్పుడు చూద్దాంలే అని ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత తప్పక వారు చేసినటువంటి అవి చూపిన విధేయతను బట్టి దేవుడు తప్పక వారి కుటుంబాలకు మేలు చేస్తాడు. ఇక్కడ అదేం జరిగింది. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ మనసుతో ఏం చేశారు ఏమో, కానీ ఇక్కడ మాత్రం అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏముంచారు? విశ్వాసం స్థిరం అయిపోయింది. అమ్మో, మనం ఏదో పోసాం కానీ వీళ్ళు, ఈయన సామాన్యుడు కాడు. ఇక మనం ఇంతగా ఉన్నాం, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, మనం ఇట్లాగే ప్రభుత్వాన్ని మనం శిష్యులుగా వెళ్ళిపోతాం. ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోతాం. ఆయన ఏం చెప్తాడు అదే చేద్దాం. అది విశ్వాసం పెరిగిపోయింది, అందులో స్థిరులైపోయారు. కనుక దేవుని పిల్లలారా, నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడినట్లుగా మన జీవిత కుటుంబ వ్యవస్థ ఒట్టి నీళ్లుగా ఉన్నటువంటి ఆ స్థితి ఉన్నతంగా తీర్చబడాలంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుని సన్నిధిని మన ఇంటను సమకూర్చుకుందాం. ఆయన్ని మరియమ్మ గారు అన్నట్లుగా ఆయన్ని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మరియమ్మ గారు వీళ్ళతో చెప్పినట్టుగా ఆయన మీతో చెప్పునది చేద్దాం. ఏం చెప్తాడో అది మనం చేద్దాం. అది ఒకవేళ కష్టతరమైందని అనగా ఇష్టంగా స్వీకరించి వాళ్ళ కుండలో రాతి బాణలో నీళ్లు పోసినట్లుగా అలాగ మనం చేద్దాం. ఆయన చెప్పినట్టుగా నీళ్లు పోయమన్నాడు, నీళ్లు ద్రాక్షారసం, అలాగ మనం ఫాలో అవుదాం. ఆయనకు విధేయులుగా ఉందాం. ఆయన చేసే అద్భుత కార్యం మన కుటుంబాల్లో మనం పొందుకుందాం, అనేకులకు చూపిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అటు భాగ్యాన్ని, ఆధిక్యతను దేవుడు మనందరికి దయచేయునుగాక. తల్ల వంచని ప్రార్థన చేస్తున్నాం. హృదయాలు